హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విజయ్ కిచెన్ అండ్ లాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫస్ట్ అయితే కనుక ఇప్పుడు షాపింగ్ అయితే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నా పెట్టని చెప్తాను. ముందుకు అయితే కనుక అందరూ నా వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. ప్లీజ్ నేను నచ్చితే ఒక లైక్ ఇచ్చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకైతే ఈ మధ్యగా నేనైతే లాంగ్ వీడియో పెట్టలేండి, కుదరలేదు మాట. ఎందుకంటే 2 డేస్కి ఒకసారి కనీసం లాంగ్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. కుదరకపోతే 3వ రోజు ఈ రోజు అయితే అప్లోడ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యనమాట అండి. ఎందుకంటే నాకు లాంగ్ వీడియో శనివారం అయితే కనుక నాకు కొంచెం వర్క్ అయితే ఎక్కువ, అదే దేవుడి టెంపుల్ కట్టి వెళ్తాం కదండి మార్నింగే, దానివల్ల కుదరలేదు. దాంతో అయితే నాకు కాలు చాలా నొప్పిగా ఉందండి. పని స్లోగా చేస్తానమాట, చిన్నగాని. దానివల్ల అయితే కొంచెం టైం అయితే అయిపోయింది. ఇవన్నీ చెప్తున్నావు, ఈ షాపింగ్ ఎందుకు వెళ్తున్నావు చెప్పట్లేదు అంటున్నారా? నాకు శనివారం విషయం చెప్తాను. ముందైతే శనివారం నాడు అయితే ఇంటికి టెంపుల్కి వెళ్ళి వచ్చాకైతే మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసినమాట అండి. మా అమ్మాయికి అయితే బర్త్డే కదా అని అడిగారు. ఆవిడ నేను అసలు ఈ నెల మా అమ్మాయి బర్త్డే అనుకుంటలేదని నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాను అనమాట. ఇది సెప్టెంబర్ అన్న విషయం కూడా మర్చిపోయాను నేను. ఈ నెల అయితే నేను ఆగస్ట్ నెల అనుకుంటున్నాను అనమాట. ఆవిడ అడిగితే ఈ నెల కాదు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ నెలలో అన్నాను. ఆవిడ ఏముంది ఈ నెల కదా సెప్టెంబర్ అండి, రేపే కదా 21 అంది. నాకు నిజంగా ఫ్యూచర్ ఎగిరిపోయే మాట. ఎందుకంటే మా అమ్మాయి బర్త్డే నేను మర్చిపోవడం అని ఇంత పెద్ద విషయాన్ని మర్చిపోయాను అన్నాను. నా మైండ్లో అసలు ఆర్థిక పరిస్థితులు బాగాక మేము అనుకున్న ఏం జరగకపోవడం వల్ల టెన్షన్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను చూడడం మట్టుగా చాలా బాగానే ఉన్నాము. అందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు బాగానే ఉన్నారు అనుకుంటున్నారు, తింటున్నారు, తిరుగుతున్నారు అనుకుంటున్నాను. కానీ మన మనసులో బాధ ఎవరికి తెలియదు కదండి. నాకైతే నిజంగా చాలా నిజంగా పాప బర్త్డే మర్చిపోయినట్టు ఇది ఫస్ట్ టైం చాలా ఫీల్ అనమాట. నిజంగా ఆవిడ మధ్యాహ్నం ఫోన్ చేసి నేను నిజంగా ఆవిడ చెప్పకపోతే నిజంగా నేనైతే బర్త్డే విషయం మర్చిపోతుందండి. మేము ఇంకా సండే అయితే పితృకాలం ఎప్పటి నుంచో చేయట్లేదు. మా అత్తగారు చనిపోయి 20 ఏళ్ళు అయింది కరెక్ట్గాని. ఈ ఆగస్టు 21 వచ్చిందండి. కానీ చనిపోయినప్పుడు తప్ప తర్వాత నుంచి ఎప్పుడు చేయలేదంట. అలాంటి చేయకపోయినా మనం అనుకున్న ఏం జరగవంట. ఇలాంటివి అయితే నాకు ఇంతకుముందు నమ్మకం లేదు. ఖచ్చితంగా మనం చేస్తే పెద్దలకి మన పెద్దలకే కదా చేస్తే బెటర్ అని ఇంకా సండే అది చేద్దాం అనుకుంటున్నాను. కానీ మా అబ్బాయి బర్త్డే అని అసలు విషయం అసలు గుర్తులేదండి నాకు అసలేనండి. చీర చూస్తేనేమో ఇంకా ఆవిడ ఫోన్ చేసి మా ఆయనగారు చెప్పాను. నాకైతే చెప్పాను కాళ్ళు నొప్పిగా ఉంది, నడువు నొప్పి చాలా ఎక్కువగా ఉంది, బయటకైతే వెళ్ళలేను నేను. కాకపోతే ఇంక మా ఆయనగారికి ఏమో వెళ్ళా కుదరదండి. మార్నింగే గుడి నుంచి లేట్గా వచ్చారు. పైగా తర్వాత మా అబ్బాయి క్యారేజ్ కూడా 12 గంటలకు పట్టుకెళ్ళారు. మళ్ళీ మూడోసారి పర్మిషన్ మీద రావాలంటే అవ్వదు కదా అని చెప్పేసి ఇంకా రానన్నారు. నాకే ఓపిక తెచ్చుకొని నా కూతురికి బర్త్డే నేను ఇంకా మన్నాడైతే చాలా పనులు ఉంటాయండి. ఎందుకు పితృ కార్యక్రమాలు చేయాలంటే చాలా పనులు ఉంటాయి కదా. కూరగాయలకి ఇట్లు తిరగాలి. ఇంకా ఇవన్నీ చేస్తూ మా అమ్మాయికి బట్టలు కొండకి వెళ్ళామని చెప్పేసి నేను కష్టపడి ఓపిక తెచ్చుకొని అయితే అన్లిమిటెడ్కి అయితే వచ్చానండి. ఇదైతే మా ఇంటికి చాలా దూరం అండి. ఆటో బేర్ పట్టుకొని వచ్చానమాట అండి. ఇక్కడ ఇప్పుడు కరెక్ట్గా అయితే నడవాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే చాలా హ్యాపీగా ఉంది. అడ్డం కష్టంగా ఉంది నాకైతే కనుక, అందుకే స్లోగా నడుస్తుందన్నమాట అండి. చాలా పెయిన్ అయితే వస్తుందండి నాకు నడుముని. కాలు కూడా ఎక్కువగా నొప్పి వచ్చేస్తుంది అన్నమాట. ఏటో కానీ ఈ మధ్యకాలంలో ఆర్థిక పరిస్థితులు మాట పక్కన ఎట్లా ఒంట్లో కూడా అస్సలు బాగుంటలేదండి. ఎవరు చెప్పుకోండి చెప్పండి. ఇంకా అందుకే మీకు చెప్తున్నాను. నాకు అసలు ఈ మధ్యకాలం బాగలేదు. ఇంతకుముందు అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అసలు మాకు ఉండి కాదు. కాకపోతే ఈ 2 నెలల నుంచి అసలు బాగుంటలేదు. ఇంకా సరే అని చెప్పేసి కనీసం ఎంతగానో అదే తక్కువలో డ్రెస్సులను తీసుకుందాం అని చెప్పేసి హద్వితలకి అయితే నిజంగా ఎక్స్పర్ట్. అసలు మేము అనుకోలేదు ఇలా చేస్తామని, కానీ ఇంత బాగా చేస్తాం. ఫస్ట్ బర్త్డే బాగా చేసామండి. బాగా చాలామంది ఒక 80 మందికి భోజనం పెట్టాము. రెండో బర్త్డే కూడా బాగానే పిల్లలందరూ పిలిచి కేక్ కోసం బాగా పెట్టామాట. ఈసారి ఇంకా బాగా చేసామండి బర్త్డే. అసలు అనుకోలేదు కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. కొంతమందికి అంతే కదా, అనుకోకుండానే బాగా జరుగుతుంటాయి. నేను అసలు ఊహించుకోలేదు మా అమ్మాయి బర్త్డే చేస్తామని. మా ఆయనగారు నార్మల్గా వెళ్ళి ఒక 200-300 డ్రెస్ కొనుక్కొని తెచ్చారన్నారు. నాకు అంత తక్కువ రేట్ బట్టలు అదే డబ్బులు ఏమనుకోని, కాకపోతే మరీ ఇంత తక్కువ రేట్ డ్రెస్ తీసుకుంటామా అని చెప్పేసి అన్లిమిటెడ్ కూడా వచ్చామండి. ఇక్కడైతే ఆఫర్స్ అయితే లేవు కానీ రేట్లు తక్కువగా రీజనబుల్గా ఉంటాయి అన్నమాట అండి. నేను ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ షాపింగ్ చేస్తాను. అందులో 4 ఒక డ్రెస్ అయితే తీసుకున్నానండి. తర్వాత మ్యాక్స్కి వెళ్ళాను. మ్యాక్స్లో కుడిసేస్తాను. రేట్లు అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి, పెద్దగా నచ్చలేదు నాకు. తర్వాత అయితే ఇంకా కేఎల్ఎంలో కూడా వెళ్ళాను పక్కనే కాబట్టి. ఇవన్నీ ఏవే రాజమండ్రి అండి. కేఎల్ఎంకి వెళ్ళాను కానీ అక్కడ అసలు నచ్చలేదు రేట్లు. మామూలుగా లేవు. 2000-3000 డ్రెస్ అయితే కనుకండి చాలా దారుణంగా అయితే ఉన్న డ్రెస్సుల రేట్ అయితే కనుక నాకు అసలు వెనక్కి అయితే వెంటనే తిరిగి వస్తుందన్నమాట అండి. ఇంకా వస్తూ ఇంకా కాలు స్లోగా నడుచుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను. ఎక్కువ టైం నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పేసి మళ్ళీ నేను అన్లిమిటెడ్కి వెళ్ళానండి. వెళ్ళి ముందు ఒకసారి డ్రెస్ చూసాను అనమాట. అంటే పింక్ ఎక్కువగా ఉన్న డ్రెస్సులు రేట్ తక్కువగా ఉన్నాయి. నాకు తక్కువ అంటే ఒక డ్రెస్ 400 పడిందండి. ఒక డ్రెస్ అయితే 550 పడింది అన్నమాట. 2 కలిసి 950 రూపాయలకి వచ్చాయి. ఇంతకుముందు మా అమ్మాయికి అయితే 2 కలిపి 2000-3000 డ్రెస్సులు కొనేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం తక్కువగా అంటే ఎప్పుడు ఎలా ఉంటామో తెలియదు కాబట్టి ఇంకా ఇలా ఏదో మన డ్రెస్సులు కొన్నాము, లేదో పెరిగైతే కొత్త డ్రెస్సులు అయితే కొన్నాము. నాకైతే నిజంగా ఈ డ్రెస్ బెల్లి నచ్చింది మాట అండి. హద్వితలకి బాగా సెట్ అయిందండి. ఇంకా నేను వస్తూ మా ఆయనగారు టైం పడుతుంది అన్నారు. అక్కడి నుంచి మళ్ళీ 2 ఆటోలు మారాలండి. డైరెక్ట్గా దొరకవు. నైట్ అయితే 9:30 10 అయిపోతుంది. అదేదో జ్యూస్ తాగుదాం వచ్చాం కానీ ఏం తాగట్లేదు. ఈ మధ్యకాలంలో బయటకు వచ్చామని చెప్పేసి డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నాను మా అబ్బాయికి నాకు.
1/2. తర్వాత మా ఆయనగారు కూడా వస్తారు. పాపం మా ఆయనగారు అయితే శనివారం కదండి, తన పొద్దున్నే పెరగని తప్ప ఇంకేం తినరు. ఇంకా తన కోసం కూడా ఆర్డర్ పెట్టానమాట, డ్రై ఫ్రూట్ జ్యూస్ పెట్టానమాట. ఇంకా తను కూడా వచ్చి తాగేసి ఇంక ఇంటికైతే బయలుదేరి వచ్చామాట అండి. వచ్చాక ఇంకా నైట్ అయితే ఇంకా ఇడ్లీ ఉన్నాయి, తినేసి పడుకుంటూ పోయాం. జ్యూస్ ఎలా తాగిన కడుపు ఫుల్గా ఉంది. మా అబ్బాయి అయితే ఏం తినలేదండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడికి వచ్చాకైతే మార్నింగ్ లేసాకైతే ఇల్లంతా శుభ్రాలు చేసుకున్నాము. తర్వాత వచ్చి ఫస్ట్ అయితే హద్వితలకి అయితే రెడీ చేశానండి. ఇంక ఈరోజు మార్నింగే ఫస్ట్ అయితే ఏ ప్రసాదాలు ఇదే సేమే కట్టి ఏం కాయలేదండి. మార్నింగ్ లేసి పూజ కూడా చేయలేదన్నమాట. అంటే పెద్దలకి మనం కార్యక్రమం చేస్తాం కదా, ఈరోజు చేస్తామండి. ఆ వీడియో అయితే నెక్స్ట్ అయితే వస్తుందండి, తీసాను వేరేగా తీసాను మాట అండి. ఇలా ఇడ్లీ అయితే వేసుకుని తినలేదండి, లేట్ అయిపోతుంది. హద్వితలకి 2 ముక్కలు పెట్టి తినిపించాను. తర్వాత అయితే సేమే కాదని అక్కడ పెట్టాను, కానీ టైం అయిపోతుంది. అంటే మనకి ఎండ చాలా ఎక్కువగా ఉంది. కరెక్ట్గా 10:30 11 అవుతుంది. ఇంకెందుకులే టైం అయిపోతుంది, పొద్దున్నే రమ్మన్నారు పంతులు గారు అని చెప్పేసి అన్నారు. హడావిడిగా అయితే డ్రెస్ వేసుకొని వస్తుందన్నమాట అండి. నిజంగా ఆ వీడియోలో వస్తానండి, పితృ కార్యక్రమం చేశాను కదండి, ఆ వీడియోలో పెడతాను. నిజంగా నేనైతే హడావిడిలో అయితే పనులు ఎప్పుడు చేయకూడదండి. నేను అక్కడ ఏం జరిగిందో మీకు ఫుల్గా చెప్తాను. నేనైతే నిజంగా ఈ నడుము నొప్పితో కాస్త ఇంకెక్కువ చేసుకోవాల్సి వచ్చిందన్నమాట. అది ఏంటనేది ఆ వీడియోలో పెడతాను, అదే ఆ వీడియోలో చెప్తాను నేనైతే కనుకండి. ఇప్పుడైతే హద్వితలకి అయితే ఫస్ట్ ఇంకా ఇక్కడే చేస్తామండి పితృకార్యక్రమం, అందుకనే హద్వితలు ఇక్కడ తీసుకొచ్చాము. ఇంక ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉంటాయి, మార్కండేశ్వరం టెంపుల్ కదండి, మేము ప్రతిసారి ఇక్కడికి వస్తాం కదండి. ఇక్కడైతే ఆ పంతులు గారిని అడిగాము, ఇక్కడ చేస్తానన్నారన్నమాట అండి. ఇంతకుముందు కూడా తిథులు బట్టి చేసుకునే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. మా అత్తయ్య కిందకి మేమైతే అదే మా అత్తగారిని అడిగాక తిద్ది ఆడిపోయిందని చెప్పారు కదండి, అందుకని అలా అయితే ఆదివారం చేయమన్నారు. ఆదివారం అయితే ఇంకా దీనికోసమే వచ్చామాట అండి. ఫస్ట్ అయితే ఇంకా అద్వితలకి అయితే టెంపుల్ తీసుకెళ్ళాం. అతను ఏమన్నారంటే ఫస్ట్ అయితే ఇంకా ఆ చేసాక టెంపుల్కి వెళ్ళకూడదు అన్నారు కదండి, టెంపుల్కి వెళ్ళొచ్చేసమాట. అద్వితలని అయితే అదే దేవుడు దండం అప్పటికే పావుతో 11:15 అయిపోతుందండి, పండు అయిపోతుంది మాట. అప్పటికే దేవుడు క్లీన్ చేస్తున్నారు. ఇంకైతే మనం అర్చన చేయించుకున్న కుదరలేదు, దండం పెట్టేసుకొని బయటకు వచ్చేసామాట అండి. ఇంకొచ్చేసి ఆ కార్యక్రమాలు ఏం చేసామనేది నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. ఇంకా అదైతే నేను ఇందులో యాడ్ చేయలేదన్నమాట, అది పెద్ద వీడియో మాట అండి. మీకు తెలియకపోతే తెలుసుకుందరు, కానీ ఏమన్నా మీకైతే నీకు తెలిసినా నాకు తెలియని మీరు ఏమని చెప్తారు, కానీ ఆ వీడియో అయితే అది అప్పుడు పెడతాను, ఒక 2 రోజుల్లో పెడుతున్నాను అది కూడా అండి. తర్వాత వచ్చేసి ఇంకా మేము ఇంటికి వచ్చాము, కొంచెం అయితే పులిహోర చేసుకున్నాం, ఆ దాంట్లో పెడతాను. అయితే పులిహోర కట్ చేసుకున్నాం, అంటే ఆ రోజు ఏం తినకూడదు ఏదో చెప్పారండి, అదైతే ఆ వీడియోలో వస్తే. తర్వాత అయితే ఇంక ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకున్నాము. మా తర్వాత మా ఆయన గారు బయటకు వెళ్ళారు. ఇంకా హద్వితలకి అయితే ఈవినింగ్ ఆ డ్రెస్ కొన్నాను, చూసాను అదే ప్యాంట్ లూజ్గా వచ్చి ప్లాజా టైపు భలే వచ్చిందండి, భలే నచ్చింది మాట హద్వితలకి. ఇలాగైతే నేను ఇంకా స్నానం చేస్తున్నాను, 6 అయిపోతుంది. మేము ఏమనుకున్నామంటే హద్వితల భోజనం అదే బర్త్డే రోజు కేక్ కట్ చేద్దాం అనుకోలేదు అనమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరం కట్ చేస్తున్నాము. అదైతే మేము ఆ కేక్ ఏం చేస్తామంటే కనుకండి, అదే ఏదో పిల్లలు ఉన్నారనుకోండి పంచి పెట్టేస్తారు, పిల్లలు అయితే మిగిలిపోయిన కేక్ అంతా మా అబ్బాయి అయితే తినేస్తున్నారు మొత్తం అంతా. పొద్దున్న సాయంత్రం టిఫిన్ కింద అదే తినేస్తున్నారు, స్నాక్స్ కింద అని. దానివల్ల కూల్ కేక్ వల్ల అయితే కపం పట్టేసి హెల్త్ అయితే పాడైపోద్ది, దగ్గు గట్ట వస్తుంది. నాకు అనిపించింది హద్వితలు దానికి కేకులు గట్ట ఏం పట్టించుకో, చిన్నపిల్ల కదా, దానికి కోసంలో కూడా తెలియదు కదా. చూసారా, దానికి బెల్లి ఇష్టం, చున్నీ ఎలాగేసుకుని చూసాను. నా చున్నీ వేసుకుని చాలా వీడియోస్లో కనిపిస్తుంది కదా, దానికి ఈ డ్రెస్ బెల్లే నచ్చిందండి. అన్లిమిటెడ్లో అండి, అందుకని తీసుకున్నాను. క్లాత్ కూడా చాలా బాగుంది, స్మూత్గా అయితే ఉంది. ఈ రోజైతే ఈ పూజ చేసుకోమన్నారు, కానీ ఈవినింగ్ అయితే నిత్య దీపారాధన ఆపకూడదు అన్నారు, కానీ నాకైతే ఇంకా కుదరలేదండి. అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను కానీ ఇంకా కుదరలేదు అన్నమాట. ఎందుకంటే అదే టైంకి స్నానం చేస్తున్నా లేదో బట్టలు కొనుక్కోనాకైతే వచ్చారన్నమాట. నేను 4-5 వచ్చారు ఏకంగాని. వాళ్ళు కొనుక్కుంటే మరి నేను ఇంకా పూజ చేయను కదా, కుదరలేదు. అద్వితలు కూడా మా ఆయనగారు రెడీ చేశారండి, నేను రెడీ చేయలేదు అనమాట. అద్వితలు జాయిన్ చేశాను, నేను చేస్తున్నాను, వాళ్ళు వచ్చారన్నమాట. ఇంకా అది మొత్తం పడేసాను మొత్తం అన్నీ, నేను అవన్నీ ఇంకా అన్నీ అలాగ వదిలేసి. ఎందుకంటే ఈరోజు అయితే మేము మా పాప బర్త్డే కేక్ కోయట్లేదు కదండి, అన్నదానం చేద్దాం అనుకుంటున్నామాట అండి. భోజనాల ప్యాకెట్లు పంచుదాం అనుకుంటున్నాము. ఎందుకు ఇలాంటి పంచుతున్నా, అదే భోజనాల ప్యాకెట్లు పంచుతా అంటే చాలామందికి అయితే మనకి కేకు తినడం వల్ల మనకు ఉపయోగం ఉంది. ఇలా పక్కింటి పిల్లలు కూడా ఎవరు లేరు కొందాం అంటే కేక్ కూడా కోంచదు. ఇంకా అదే మన పక్కింటిలో ఎవరు పిల్లలు లేరండి, దగ్గరలో ఎవరు లేరు, మీ నలుగురు కోసుకొని తినాలన్నమాట. ఇంకా అందుకోసమే నాకు కేక్ కోయడం ఇష్టం లేదు. అది మిగిలిపోయినా మా అబ్బాయి 4 రోజుల వరకు అదే తినేస్తాడు. ఇంకా అందుకోసమే నాకు అయితే కేక్ కోయడం ఇష్టం లేదండి. మా అబ్బాయికి అయితే కోస్తాం, ఎందుకంటే అది వదలదు కాబట్టి. మా అమ్మాయికి ఇలాంటివి తెలియదు, అందుకని మేమైతే మార్నింగే ఆర్డర్ పెట్టామండి. మా అమ్మాయి బర్త్డే నేను ఇలా చేస్తాను అస్సలు అనుకోలేదు మాట అండి. మాకైతే 1800 అయిందండి భోజనాలకి. ఎందుకంటే మాకు 6 రూపాయల చొప్పులు ఇచ్చారు, అన్నీ కలిపిస్తారు, కూర చారు పెరుగు అన్నట్టు అన్నీ ఇస్తారు, ప్యాకెట్ రైస్ అన్నీ మనకు కాకు అన్నీ ఇస్తారు అన్నమాట అండి. ఇది వాళ్ళ అన్నయ్యల షాపే. ఇంకా అడిగే ముందే ఇలాగంటే చాలామంది ఆర్డర్ పెట్టారండి. ఈరోజు అమావాస్య కదండి, అదే నేను అమావాస్య కదా, అందుకని చాలామంది ఆర్డర్ పెట్టారండి ఇలాగ భోజనాలు పంచడానికి. మేము ఫస్ట్ టైం పంచుతున్నాము. నాకు ఎప్పటి నుంచో ఇది ఉందండి కోరిక, నలుగురికి భోజనం పెట్టాలని. అది ఎన్నాళ్ళకి తీరింది. నేను ఎందుకు కూడా పెడతాను మీకు చెప్తాను. ఎందుకంటే మనకి నేను నిజంగా నేను మెయిన్ రోడ్కి లేదంటే ఇలా పుష్కరఘాట్కి వెళ్ళినప్పుడు చాలామంది అయితే భోజనం పెడుతూ ఉంటారండి. నాకు అనిపించింది మేము కూడా ఎప్పుడు ఏదో ఒక రోజు పెట్టాలని. ఇలాగ నేను చూసి నేర్చుకుని, ఇలా మనం చూసి ఇంకొకరు నేర్చుకోవాలి.
పుట్టినరోజు ఏమైనా కేక్ కోసినా కోయకపోయినా పర్లేదు, అది కేక్ కోసుకుని మన మట్టుకే తింటాం కదా. అదే చక్కగా ఇలా భోజనాలు పెట్టాము, నలుగురు అన్నం నీళ్ళు శుభ్రంగా తింటారు కదా కడుపు నిండా. వాళ్ళకి కడుపు నిండా తింటే మనకి వాళ్ళ ఆశీస్సులు మనకు ఉంటాయి కదా. పిల్లలకు ముఖ్యంగా మా అమ్మాయి బర్త్డే కదండి, అందుకే వాళ్ళకు ఉంటాయి కదా ఉద్దేశంతో అయితే కనుక నేనైతే ఇది చేశాను. ఏది ఇలా చేశాను, మీకు ఎవరికైనా నచ్చితే కానీ కామెంట్ చేయండి. ఇంకా మా ఆయనగారు అయితే మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగోపోయినా ఒక 1800 ఖర్చు పెట్టాం. మా అమ్మాయి కేక్ అంటే ఒక 400-500 వస్తుంది, కానీ భోజనం అంత తక్కువ రేటు కావు కదా. పైగా ఒక 30 తీసుకున్నామండి, ఎందుకంటే కనీసం 30 మంది కానీ పంచాలని చెప్పేసి. మా పరిస్థితిని బట్టి ఇన్నే తీసుకున్నాం. మాకు ఫ్యూచర్లో ఏమైనా బాగుంటే మ్యాక్సిమం ట్రై చేస్తామండి. ఎందుకంటే ఇలాగ పాపం ఫుడ్ లేకుండా చాలామంది అయితే బాధపడుతూ ఉంటారు కదండి. నాకు వీళ్ళని చూస్తే చాలా జాలి అనిపిస్తుంది. కాకపోతే నిజం చెప్పాలంటే వీళ్ళ దగ్గర ఒక నేర్చుకోవాలండి. నిజంగా వీళ్ళైతే ఫుడ్ అయితే అదే వీళ్ళ దగ్గర ఫుడ్ ఉందనుకో, మీరు చాలా మందిని అడిగామండి, ఫుడ్ ఉంటే అసలు వద్దంటున్నారండి. అదే కొంతమంది నేను ఏమనుకున్నా అంటే ఉండి తీసుకొని పడేస్తామని తినకంటే అనుకున్నాను, కానీ అదేం కాదండి. వీళ్ళ దగ్గర అన్నం ఉంటే అసలు ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదండి. టిఫిన్ ఉన్నా ఏమన్నా మాకు వద్దమ్మా మాకు ఇచ్చారు, వేరే వాళ్ళకి ఇవ్వండి అంటే వీళ్ళు అదే వద్దన్నారు అనుకోండి, అది తీసుకొని తిన్న మనిషి పడేసారు అనుకో, అనవసరం వేస్ట్ అయిపోద్ది. అదే చక్కగా వీళ్ళు వద్దన్నారు అనుకోండి, వీళ్ళకి ఉంది కాబట్టి వేరే వాళ్ళకి పెట్టే అవకాశం ఉంటుంది కదా, పాపం వాళ్ళ కడుపు నిండుతుంది కదా. నిజంగా వీళ్ళు అది చూసిన మట్టి నిజంగా ఎంత మంచోళ్ళు నిజంగా వీళ్ళు అయితే కనుకండి. నాకు ఫస్ట్ టైం పంచడం వల్ల అయినా కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మ అయితే ఇప్పిస్తుంటే మా అమ్మ ఏడుస్తుందండి వాళ్ళ దగ్గరికి వెళ్ళనని, ఇంకా అందుకే నేనే పంచిపెట్టాను అనమాట అండి. ఇంకా హడావిల్లో సున్ని కూడా వేసుకోలేదండి, కంగారండి. అప్పటికే టైం అయిపోతుంది, బట్టలు చూడడానికి వచ్చారు కదా, వాళ్ళే 7 వరకు ఉండిపోయారు. మనం లేట్ అయింది అనుకోండి, మనకంటే చాలామంది ముందు పంచిపెట్టేస్తారు, వీళ్ళు మన మిగిలిపోతాయి కదా. ఇంకా చాలాసేపు మేమైతే తిరిగామండి. ఆల్రెడీ మాకంటే ముందు చాలామంది పంచుకుంటూ వెళ్ళారన్నమాట అండి. మేము చాలామందిని అయితే అడిగాం, కానీ చాలామంది మా దగ్గర ఉందమ్మా అన్నారు. సర్లే లేని వాళ్ళకైతే మీరు తిరిగి మొత్తం అన్ని ప్యాకెట్లు అయితే ఇచ్చామాట. నాకు ఇక్కడ లాస్ట్ అయితే పుష్కర్ దగ్గరికి వచ్చామట అండి. పుష్కర్ దగ్గర చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడైతే కనుక. ఇక్కడ కూడా ఒక 4-5కి ఇచ్చామండి. లేని వాళ్ళు మట్టుగా తీసుకున్నాను అనమాట. ఉన్న వాళ్ళు ఎవ్వరు తీసుకోవట్లేదండి. నిజంగా కొంతమంది నాకు అనిపించింది వీళ్ళు తీసుకొని పడేస్తారేమో అనుకున్నాను, కానీ అలాగేం కాదు. ఎంతో మంది అడిగారు, కానీ చాలామంది అయితే తీసుకున్న వాళ్ళు మా దగ్గర ఫుడ్ ఉంది అని అంటున్నారు అనమాట అండి. చూపిస్తున్నారు కదా, మాకు వద్దు వేరే వాళ్ళకి ఇవ్వండి అంటున్నారు. నిజంగా నాకు చాలా నచ్చింది. వీళ్ళకైతే ఇవ్వలేదంటండి. వీళ్ళకైతే ఇక్కడ 4 ప్యాకెట్లు నలుగురికి ఇచ్చామాట. ఇచ్చేసి ఇక్కడ నుంచి అయితే మెయిన్ రోడ్లోకి వెళ్ళాం. మెయిన్ రోడ్లోకి పెద్దగా ఎవరు పంచిపెట్టరండి, అక్కడ ఒక 2-3 ఉంటే వాళ్ళకి ఇచ్చామాట. ఇంకా తర్వాత వచ్చేసి అలాగ మళ్ళీ ఆనకేంద్రం వైపు అక్కడ కూడా పంచిపెట్టాం. ఇలా మొత్తం అందరికీ పంచిపెట్టానండి. ఒక 1 అవర్ అలా పడేసిందన్నమాట. అదివిధులకి మార్నింగ్ వెళ్తే గుడి అయితే క్లోజ్ చేస్తున్నారని చెప్పాను కదా, బయట నుంచి దండం పెట్టుకున్న తర్వాత అందరికి పంచిపెట్టేకైతే సాయిబాబా టెంపుల్కి వెళ్ళామండి. ఆ తర్వాత ఇష్కానికి కూడా వెళ్ళామాట అండి. ఈ రోజు అయితే మేము ఫుడ్ తినకూడదు, అదే అన్నం తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు. అదే చెప్పాను కదా ఏ కార్యక్రమం చేసామో దానివల్ల అయితే మేమైతే ఏమీ తినలేదండి. ఈవినింగ్ అయితే కొంచెం ఇడ్లీ సేమియా అయితే పాదివితలకి అయితే హడావిల్లు అయితే సేమియా కాసారు, కానీ అందులో పందరగా బెల్లంగా వేయలేదు. మటన్ టైం అయిపోతుందని వచ్చాక వేద్దాంలే అని చెప్పేసి వచ్చాకైతే బెల్లం అయితే కలిపేసి ఇంకా సేమియా అయితే తిన్నామండి. ఇప్పుడైతే కనుక అందరికీ పంచిపెట్టడానికి అయితే ఇంకా కొన్ని అయితే ప్యాకెట్లు ఉండిపోయామాటండి. ఇంకా ఇవి కూడా పంచిపెట్టేసి ఆ తర్వాత అయితే వాళ్ళ పాపం ఒకటే మర్చిపోయాను నేను, వాటర్ అయితే తీసుకొని మర్చిపోయామాట. వాటర్ చాలామంది అయితే భోజనం ప్యాకెట్లు ఉన్నా కూడా వాటర్ అయితే అడిగారు, కానీ మా దగ్గర అయితే వాటర్ తీసుకోలేదు మేము. ఇక్కడికైతే ఇలాగా కొంతమంది ఇదేమంటారు రైల్వే స్టేషన్ దగ్గర అయితే స్టేషన్ ఉంటుంది కదండి, అక్కడికైతే వచ్చాం. కానీ అక్కడ ఎవరన్నా జనాలు ఉంటారు కదా చాలామంది అనుకున్నాం, కానీ అస్సలు ఖాళీగా ఉందండి. ఇక్కడైతే భోజనం పెట్టి దగ్గరికి వెళ్ళిపోతారు కదా రోడ్డు మీదకి, వీళ్ళు ఇక్కడికి వస్తే ఎవరు పెట్టరు కదా అనుకున్నారు. ఇక్కడ ఎవరు లేరు. ఇంకా మేము వెళ్ళి బ్యాగ్కి వెళ్ళిపోతే అక్కడైతే చాలామంది అయితే ఉన్నారండి ఆనకళ కేంద్రంలో. అక్కడైతే మొత్తం ప్యాకెట్లన్నీ ఇచ్చామాట. ఇచ్చేసి అక్కడి నుంచి అయితే నిన్న చెప్తే నమ్మరు చాలామంది అయితే పంచిపెడుతున్నారు. మేము ఒక 20-30 మంది మార్నింగ్ నుంచి అండి. మార్నింగ్ మేము టెంపుల్కి వెళ్ళాం కదా, అప్పుడు కూడా మమ్మల్ని కూడా అడిగారు, కానీ మేము తినకూడదని తీసుకోలేదు. ఇంకా చాలామంది అయితే పంచిపెడుతున్నారు బట్టండి. అసలు పొద్దున్న నుంచి అంతమంది అండి బండ్ల మీద వచ్చి, ఇంకా కార్ల మీద, ఇంకా కొన్ని ట్రస్ట్లు ఉంటాయి కదా వాళ్ళు చాలామంది అయితే పేదలకైతే భోజనం పెడతారు. నిజంగా రోజు ఇలా వాళ్ళకి దక్కితే చాలా హ్యాపీగా ఉంటుందండి. ఫైనల్లీ ఇక్కడికైతే వస్తాం. ఇక్కడే ప్యాకెట్లు అన్నీ అయిపోయి పాపం ఇక్కడ కొన్ని మంది 2-3 మంచిలు అయితే అడిగారు. మా దగ్గర అనవసరం ప్యాకెట్లు తీసుకున్న బాగుంది, వాటర్ బాటిల్ కానీ ఓ 10 రూపాయల బాటిల్ తీసుకున్న బాగుంది అనిపించింది. అనవసరంగా తప్పు చేసాం అనిపించింది మాట. అంటే వాటర్ అయితే ఇవ్వలేకపోయాం, అనవసరంగా అనిపించింది. తర్వాత అయితే ఇక్కడ నుంచి అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి, గుడి దగ్గరికి అయితే కనుకండి. మా హద్వితల బర్త్డే ఇలా చేస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎప్పటి నుంచి అనుకున్న కోరిక అయితే మా హద్వితల ద్వారా తీరిందండి. నాకు నిజంగా చెప్పాలని కొన్ని కోరికలు అయితే మా హద్వితల ద్వారా తీరుతున్నాయి. హద్వితలకి అయితే వాళ్ళ నాన్నగారు చాలా ఇష్టమండి. అలాగే మా అమ్మాయి అంటేనే ఎక్కువ ఇష్టం. అలాగే మీ అబ్బాయి ఇష్టం లేదంటారు, మా అబ్బాయి అంటే ఇష్టమే, కానీ మా అమ్మాయి అంటేనే ఎక్కువ ఇష్టం. చాలా బాగా చూస్తారు. అమ్మాయి ఏమడిగినా అదే మా అమ్మాయి ఏమడిగినా కానీ అన్నీ ఇచ్చేస్తారన్నమాట, ఇదేదని చెప్పరన్నమాట.
అలాగే అద్వితలు బర్త్డే కాబట్టి మా ఆయనగారు ఇంకా మనీ ఉన్నా లేకపోయినా కానీ ఎలాగైతే ఇలా గ్రాండ్గానే చేస్తారు. నాకైతే గ్రాండ్గా అనిపిస్తుంది. కేక్ అయితే కోయలేదు కానీ అది కేక్ వల్ల ఉపయోగం లేదని చెప్పాను కదండి. అది కోసుకోకపోయినా పర్లేదు. హ్యాపీగా మా అమ్మాయికి అయితే ఈ పెంచడం చాలా సంతోషంగా ఉంది. తర్వాత అయితే కనుక సాయిబాబా టెంపుల్కి వెళ్ళాము. అక్కడ దర్శించుకున్నాం. పందులుగా వెళ్ళిపోయారులేండి. అన్ని పంచబోతుగా 8 అయితే అయిపోయింది మాట అండి. ఇంకా అందుకోసమని ఇక్కడ నార్మల్గా దండం పెట్టేసుకుని తర్వాత అయితే ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళామండి. పాపం అర్చన అయితే చేతులు అద్వితలకి డ్రెస్ ఎలాగుందో కామెంట్ చేయండి. ఎంత బెలే క్యూట్గా నచ్చిందండి. ఆ చున్నీ బెలే వేసుకుని చూసారా. నాకు చెప్పాను కదా కాలు అయితే వాస్తున్నాను. ఇదిగొని చూసారు ఇంత లావు అయితే వాస్తుందండి. నిన్నైతే బాగా తిరగడం వల్ల మార్నింగ్ నుంచి నేను అలా ఒకేలా తిరగడం వల్ల అయితే కనుకండి ఇంకా నాకు నిన్న చెప్పాను కదా వేరే పితృ కార్యక్రమం అన్ని దాంట్లో కోసం తిరిగాను. లాంగ్ వీడియో తర్వాత అయితే పెడతానండి. దానికోసం అయితే ఎన్ని తిరగడం వల్ల అయితే కూరగాయల మార్కులు అన్ని చాలా ట్రబుల్ అయితే పడిపోయాను. అవన్నీ తిరగడం కోసం కాళ్ళు అయితే చాలా వాసిపోయిందండి. లావ్ అయిపోయిందండి. పెయిన్ అయితే వచ్చేస్తుందన్నమాట. నాకు అసలు ఒక కాలుతో నుంచోవలసి వచ్చేదండి. ఒక కాలు జువ్వుమని ఆ కాలు జువ్వుమని లాగేస్తుంటే పైకెట్టుకుని అలాగే తిరిగానమాట అండి. అంతే మా కర్మఫలం అనుభవించవలసిన ఖచ్చితంగా అనుభవించాలండి నిజంగానే. అందుకని నేను ఏ బాధ లేకుండా కష్టం ఏ తప్పు చేసిన ఏటో అనిపించి నేను ఇష్టంగానే నాకు ఇది అప్పుడు తగ్గవలసినప్పుడు అప్పుడు అదే తగ్గుతుందిలే అని చెప్పేసి నేను చేయవలసిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట అండి. తర్వాత వచ్చేసి ఇక్కడైతే దర్శనం అయిపోయి కదా ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడైతే ఇదే మా అమ్మాయికి అయితే ప్రసాదం పెట్టలేదంటండి ఇస్కాన్ టెంపుల్ దగ్గర. ఎందుకంటే మేము వెళ్ళేటప్పటికి 8 అయిపోయింది. కానీ లాస్ట్ని అయితే వెళ్ళాము కదా అక్కడ బెలే జరిగిందండి. అక్కడ లాస్ట్ని అయితే పూలు మనకి ఇస్తారన్నమాట అండి. అది వాసన చూసుకోవాలి. అదే మంచిది చాలా బాగుంటుంది. అక్కడికి అది మాత్రం దక్కింది మాకైతే కనుక. కిందకి వచ్చేటప్పటికి అయితే కనుక అద్వితలకి ప్రసాదం పెట్టలేదంట అంటుంది మాట. ఆమె పెట్టలేదంటుంది. తెగ దన్నాలు పెడుతుంది చూసారండి. గుళ్ళోనే ఎంతో భక్తి అండి దీనికి. చక్కగా అన్ని ఇష్టం బాగా ఇష్టమైన టెంపుల్కి వెళ్ళడం కనుక మనం తీసుకెళ్ళి నేను చేపని తిరుగుతుంది. తనకైతే మధ్యాహ్నం తిన్న పులిహార అండి. తర్వాత ఏమీ తెలియలేదు. ఈవినింగ్ లేసాక చెప్పాను కదా ఈ బట్టల హడవిల్లో తనకి ఏం పెట్టలేదు నేను. అలాగే తీసుకొచ్చి అస్సలు వేయాలని పాపం అద్వితల్లి చక్కగా ఉందన్నమాట అండి. కరెక్ట్గా 8:30 వరకు అలాగే ఉంది. తర్వాత వచ్చి ఆమె అయితే పెట్టలేదు చూసారా. దానికంటే ప్రసాదం రోజు పెడతారు కదా. మేము ఎక్కువగా ఇస్కాన్ టెంపుల్ కూడా వస్తామండి సండే. అప్పుడైతే దానికి ఆమె పెట్టలేదంట అని చెప్పి చూపిస్తుంది అంటే అయిపోయిందండి ప్రసాదం. ఆ టైంకి పనిచేసాను అనమాట అండి. ప్రసాదం ఇంటికి అయితే వస్తాం. ఈ తర్వాత టిఫిన్ వేసుకొని తిన్నాము. ఓకే అండి. నేను మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చెప్పి వేసుకోండి. బాయ్.